ఓ స్వప్నం నేలరాలింది. ఓ ఇంటి మహాలక్ష్మి మరుభూమిని చేరింది. యుగాలుగా ఇదే చరిత్ర. భర్త చనిపోతే విధవ అంటూ కొన్నేళ్లు నరకం చూపించారు. ఆ తర్వాత సతీ సహగమనం పేరుతో ప్రాణాలు తీశారు. శీల పరీక్షలు పెట్టారు. అంగడి బొమ్మలా అమ్మేశారు. బానిసత్వానికి బలి చేశారు. ఇప్పటికీ స్త్రీ శరీరంతో బిజినెస్ జరుగుతూనే ఉంది. ఇవన్నీ చాలవన్నట్లు గృహహింస. ఇలా హింస రూపం మారుతుందే తప్ప బాధితులు మారట్లేదు. ఈ కథలోనూ అదే రిపీట్ అయ్యింది. ధనలక్ష్మిని ఎవరు చంపారు? ఎందుకు చంపారు? ఆమె భర్త ఎక్కడ? అత్తమామలు ఏరి? ధనలక్ష్మికి పెళ్లై ఎన్నో ఆశలతో అత్తవారింట్లో అడుగుపెట్టిందే. ఇంటిల్లపాదికి పని మనిషిలా చాకరీ చేసేది. భర్తను అపురూపంగా చూసుకునేది. ఇంత మంచి ఇంటికి కోడలవ్వడం పూర్వజన్మ సుకృతం అనుకునేది. అయితే ఇదంతా 3 నెలల ముచ్చటే అయిందే. వాళ్ల నిజస్వరూపాలు మెల్లగా బయటపడడం మొదలైంది. నగేష్ అయితే ఆమెను పురుగు కంటే హీనంగా చూసేవాడు. అత్తమామలు నిజంగానే ఆమెను పని మనిషిలా భావించడం మొదలుపెట్టారు. నగేష్ అకృత్యాలకు అంతు లేకుండా పోయింది. వ్యసనపరుడైన అతడు నేరుగా నట్టింట్లోనే దుకాణం పెట్టినా మందలించే ఇంగిత జ్ఞానం అతని తల్లిదండ్రులకు లేకపోయిందే. అతడికి స్థిరమైన ఉద్యోగం లేదు. తరచూ జాబ్ మారేవాడు. సంపాదన తగ్గుతున్నా అహంకారం మాత్రం తగ్గేది కాదు. అప్పుడప్పుడు మేడ్చల్లోని అత్తవారింటికి వచ్చేవాడు. అక్కడ తాగి తందనాలాడేవాడు. అది అత్తమామల ఖర్చుతో. ధనలక్ష్మిని నెలల తరబడి పుట్టింట్లోనే వదిలిపెట్టి వెళ్లిపోయేవాడు. నువ్వు నాకు తగిన దానివి కాదు. నా పర్సనాలిటీ ఏంటి, నీ హైట్ ఏంటి, నువ్వు పొట్టిదానివి, ఆ మొహం చూడు, లైటేసి వెతికిన బ్యూటీ కనపడదు అంటూ మాటలతో హింసించేవాడు. కొన్ని రోజులకే మాటలు కాస్త చేతలయ్యాయి. అతడు తాగొచ్చినప్పుడల్లా ధనలక్ష్మి ప్రాణాలు అరచేతులు పెట్టుకోవాల్సి వచ్చేది. ఓసారి మద్యం కిక్కులో ఊగిపోతూ కత్తితో పొడవబోయాడు. తన హైటుకు అందానికి తగిన కట్నం రాలేదంటూ అత్తమామలు తిట్టిపోసేవాడు. మరోసారి ఆమె మొహంపై దిండుతో ఆదిమి ప్రాణం తీయబోయాడు. ధనలక్ష్మిని హింసించి అధిక కట్నం తెమ్మంటూ తిట్టేవాడు, కొట్టేవాడు.
నగేష్ అరాచకం ఆ స్థాయిలో సాగుతుంటే మరి ధనలక్ష్మి పేరెంట్స్ ఏం చేస్తున్నారు? కూతురి కోసం ఏ నిర్ణయం తీసుకున్నారు?